రఘురామ్ గారు మీరు చెప్పండి అసలు క్యాన్సర్‌కి దారితీస్తున్న మూల కారణాలేంటంటారు? అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటారు? క్యాన్సరు ఎందుకొస్తదో మనకింకా తెలీదండి. క్యాన్సర్‌ని మనం ధైర్యంగా ఎదుర్కోవాలంటే మూడే సంగతులండి. ఒకటి ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ గురించి నేను చెప్తున్నాను. ప్రతి మహిళ తమ రొమ్ముల యందు అవగాహన పెంచుకుని, కొత్తగా ఏమైనా మార్పులుంటే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల. అంటే ఎలాంటి అవగాహన ఉండాలనేది కూడా ఒకసారి అవగాహన ఏంటంటే రొమ్ములో ఏమైనా గడ్డ నోటీస్ చేసినా, చెనుమున లోపలికి వెళ్ళినా, చెనుమున నుండి ఏమైనా రక్తం వచ్చినా, చెనుమున చుట్టూ ఏమైనా ర్యాష్ వచ్చినా, ఈ రొమ్ములో ఏవైనా సొట్టలు కనిపించినా, ఇవేవైనా మార్పులుంటే నిర్లక్ష్యం చేయకుండా ముఖ్యంగా స్త్రీలు గైనకాలజిస్ట్ దగ్గరికే వెళ్ళాలి. వెళితే గైనకాలజిస్ట్ రొమ్ముల్ని పరీక్షించి ఏవైనా ప్రాబ్లం ఉంటే వెంటనే స్పెషలిస్ట్‌కి రెఫర్ చేయగలుగుతారు. రెండోది ప్రతి మహిళ 40 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ కానీ మహిళ కానీ ఫీల్ అవ్వని స్టేజ్లో రొమ్ము క్యాన్సర్ని డిటెక్ట్ చేయొచ్చు. అంత చిన్న స్టేజ్లో గనక రొమ్ము క్యాన్సర్ని డిటెక్ట్ చేసినట్టయితే మనం తప్పకుండా ఈ రొమ్ము క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు అని చెప్పొచ్చు. సాధారణంగా క్యూర్ అనే మాట క్యాన్సర్లో యూజువల్గా వాడతాము, కానీ అంత చిన్న స్టేజ్లో కనుక డిటెక్ట్ చేస్తే వారు ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్తో మరణిస్తారు, కానీ క్యాన్సర్ వల్ల ప్రాబ్లం రాదు. మూడోది ఏంటంటే కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం. అంటే క్యాన్సరు శరీరంకి మాత్రమే ఎఫెక్ట్ చేయదు, మానసికంగా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ మానసికంగా ఎఫెక్ట్ అయినప్పుడు శరీరం మాత్రమే ట్రీట్ చేస్తే సరిపోదు. డాక్టర్ యొక్క డ్యూటీ ఏంటంటే క్యాన్సర్ బారిన పడిన వారికి, వారి కుటుంబ సభ్యులకి తొందరపాటు లేకుండా క్యాన్సర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆ ట్రీట్మెంట్ మొడాలిటీసు దాని ఆప్షన్స్ గురించి చెప్పటం, ముఖ్యంగా ధైర్యం ఇవ్వటం. ఈ ధైర్యం ఇస్తే తప్పకుండా వారు యాక్చువల్గా ట్రీట్మెంట్ని యాక్సెప్ట్ చేయటమే కాకుండా వారు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. సో ఈ కౌన్సిలింగ్ అనేది మన మెడికల్ కరిక్యులంలో లేదు. ఈ కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం. ఇట్స్ యాక్చువల్లీ ద డ్యూటీ ఆఫ్ ద డాక్టర్ టు బి ఏబుల్ టు కౌన్సిల్ పేషెంట్స్. ఇది 50% ఆఫ్ ద ట్రీట్మెంట్ అనమాట. ఇట్లా చేసినట్టయితే మనం క్యాన్సర్ని తప్పకుండా జయించవచ్చు. అంటే క్యాన్సర్‌కి దారితీస్తున్న ముఖ్య కారణాలేంటంటారు? క్యాన్సర్ని నేను చెప్పినట్టు రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలియదు, కానీ ఏ కారణం చేతైనా దీర్ఘకాలం ఈస్ట్రోజన్ హార్మోన్ బాడీలో పెరిగి దాని తాకిడి దీర్ఘకాలం రొమ్ము మీద ఉన్నప్పుడు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మన పాపులేషన్ స్టాటిస్టిక్స్ చూసినట్టయితే 87% మంది అండర్ ద ఏజ్ ఆఫ్ 50 సంవత్సరాల కంటే తక్కువ వయసులో వాళ్ళు ఉన్నారు. అందుచేతనేమో ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ కేసులు 40 ఏళ్లలోనూ 30 ఏళ్లలోనూ 20 ఏళ్లలోనూ చూస్తున్నాం. ఇది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా, అంటే లేటుగా పెళ్లిళ్ళు చేసుకోవటం, పిల్లలు లేకపోవటం, తల్లిపాలు ఇవ్వకపోవటం, మొదటి బిడ్డ 30 ఏళ్ల తర్వాత పుట్టడం, ఒబీజిటీ, తర్వాత ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, అంటే 10 ఏళ్ళు తర్వాత కూడా ప్రొలాంగ్డ్గా యూజ్ చేసిన వాళ్ళకి ఈస్ట్రోజన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉషాలక్ష్మి గారు మీరు చెప్పండి. మీరు కూడా ప్రముఖ గైనకాలజిస్ట్ అయినా కూడా మీరు బ్రెస్ట్ క్యాన్సర్‌ని జయించారు. ఆ టైంలో మీ మానసిక స్థితి ఎలా ఉంది? మీరెలా క్యాన్సర్‌ని జయించగలిగారు? రొమ్ములో ఇబ్బంది కలిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన బయాప్సీ చేయకముందే 99% క్యాన్సర్ అవుతుందని చెప్పినప్పుడు మొదట్లో అంతా అగమ్యగోచరంగా ఏమిటి వింటున్నామనే సంగతి తెలియనట్లుగా కాసేపు అయిపోయిందనుకోండి. ఆ తర్వాత నా చుట్టూ ఉన్న పిల్లలు, నాకన్నా చిన్నవాళ్ళు, మా అబ్బాయి, మా కోడలు, నా మనవడు, వాళ్ళకి ధైర్యం చెప్పవలసింది నేనే అయ్యాను. వాళ్ళందరూ నా దగ్గర ఉండటంతో అదొక ధైర్యంగా ఉండేది. చుట్టూ మనకి కావాల్సిన వాళ్ళు ఉన్నప్పుడు ఉండే మనోధైర్యం వేరుగా ఉంటుందని అప్పుడు నాకు తెలిసింది. ఏ భయము బాధ లేకుండా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి వచ్చి చేయించుకున్నాను. వారందరి ప్రేమ సహకారాలతో తొందరగా ధైర్యంగా కోలుకోగలిగాను. బాలమ్మ గారు, ప్రధానంగా మహిళల్లో వచ్చే క్యాన్సర్లు ఎన్ని రకాలంటారు? వాటిని జనరల్‌గా మనం గుర్తించగలమంటారా? క్యాన్సర్ అనేది ఏ అవయవంలో ఉన్నా రావచ్చండి, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. కానీ ఆడవాళ్ళల్లో జననేంద్రియాలలో ఎక్కువగా రావచ్చు. ముఖ్యంగా రొమ్ము కూడా ఒక జననేంద్రియం అండి, అందులో రావచ్చు. గర్భాశయంలో రావచ్చు, గర్భాశయ ముఖద్వారంలో రావచ్చు, అండాశయాల్లో రావచ్చు. చాలా రేర్గా యోనిలో, యోని బయట కూడా రావచ్చు. కొంతమందికి ర్యాపిడ్ ట్రాన్సిట్ క్యాన్సర్స్ అని వస్తాయి. అంటే మనం సైటాలజీ పరీక్ష చేసిన అప్పుడు బాగానే ఉండొచ్చు రిపోర్టు, ఓ 3 నెలలకి వాళ్ళ క్యాన్సర్ రావచ్చు. వీటిని ర్యాపిడ్ ట్రాన్సిట్ క్యాన్సర్స్ అంటాం. కాబట్టి ఒట్టి సైటాలజీ చేయించుకున్నంత మాత్రాన అన్నీ ఆపగలమని కాదు, కానీ చాలా మటుకు ఆపొచ్చు అనమాట. అలాగే ఈ అండాశయపు క్యాన్సర్లో ప్రాబ్లం ఏంటంటేనండి, చాలామంది కొంచెం ముదిరిపోయిన తర్వాత స్టేజ్ 2, 3 వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి జీర్ణ పరిక్రమలో సమస్యలు ఉత్పన్నం అవుతాయి అనమాట. అంటే ఆకలేదు, తినలేరు,
కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది. చాలామంది వీళ్ళు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారనమాట. వాళ్ళు డయాగ్నోస్ చేసి మా దగ్గర పంపించడం అవుతుంది. సో అండాశయపు క్యాన్సర్ అన్నది మాత్రం అంత కామన్ కాకపోయినా కూడాను ట్రీట్మెంట్ చాలా కష్టం అండి దానికి. అదే గర్భాశయపు ముఖద్వారపు క్యాన్సర్ కానీ గర్భాశయపు క్యాన్సర్ కానీ ఇవి కొంచెం తొందరగా మనం గుర్తించవచ్చు. అలాగే గర్భాశయపు క్యాన్సర్లో ముఖ్యంగా లావుగా ఉండడం, షుగర్ ఉండడం, జబ్బు, అలాగే బీపీ ఉండడం, ఇలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువగా రావచ్చు. కాబట్టి తప్పకుండా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా పరీక్షలు చేయించుకుంటే, ఏం లేకపోయినా పరీక్షలు చేయించుకోవాలి. ఇప్పుడు చాలా కంపెనీల్లోనండి మాస్టర్ చెకప్ అని చేస్తారు. ప్రతి సంవత్సరం తప్పకుండా చేయించుకు తీరాల్సిందే అన్నమాట. అలా పరీక్షలు మనం కూడా చేయించుకోవాలి. అలాంటి సౌలభ్యం కనుక ఉంటే అందరు పేషెంట్లకు కూడాను ఇది చాలా బాగుంటుందండి. అప్పుడు క్యాన్సర్ని తొలి దశలో గుర్తించవచ్చు. వాటికి సరైన ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, గవర్నమెంట్ ద్వారా ఉంది, ప్రైవేట్ ద్వారా ఉంది. కాబట్టి ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు వీళ్ళు వచ్చి అమ్మో నీకు క్యాన్సర్ వచ్చిందా, అది వచ్చిందా, ఏదో అన్నీ అంటూ ఉంటారు. అవన్నీ అసలు పట్టించుకోకూడదు మనం.